ఈడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఏమండి కాఫీ? అక్కడ పెట్టా. ఏంటే చూత్రం? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? టెన్షన్లో ఉన్నప్పుడు టార్చర్ పెట్టామంటే తాట తీసేస్తాను చెప్తున్నాను. నువ్వు తాట తీసేస్తే నేను తాటెక్కులు కప్పుకొని పోతాను. మరి ఇప్పుడు నీకేం కావాలి? నేను కాఫీ తెచ్చినప్పుడు ఎప్పుడైనా అక్కడ పెట్టు అన్నావా? చేతికి తీసుకునేవాడివి. నేను ఏమన్నా ఖాళీగా కాళ్ళు చాపుకుని టీవీ చూస్తున్నానా? కళ్ళు ఓహో, నాకిప్పుడు వెలిగింది లైటు. మీ అమ్మ వచ్చింది కదా, ప్రతి పనికి పెళ్ళాం అక్కర్లేదు ఇంకా. అందుకే కదా ఈ చేంజ్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎడతారా లింకు? మీ సంబంధం వచ్చినప్పుడే మీ అమ్మని అంచనా వేసా, కానీ నిన్ను అంచనా వేయలేకపోయా, వంచకుడివని. మంచికుడా? నేనేమన్నా కాకా హోటల్లో కాఫీ కప్పులు అందించే సర్వర్ని అనుకుంటున్నావా? అక్కడ పెట్టు అంటున్నావు. అదే ఈ కప్పు మీ అమ్మ తెచ్చుంటే, అమ్మా ఇంత బరువు పనులు నీకెందుకమ్మా, ఇవన్నీ చేయటానికి తాళి కట్టి ఓ పనిదాన్ని తెచ్చాను కదమ్మా అని లేచి కాళ్ళకు దండం పెట్టుకొని చేతులతో తీసుకొని పొగుడుతూ మరీ తాగేవాడివి. బీపీ అన్న తగిలిందేంటే నీకు? ఆ మా ఫీలింగ్స్ మీకు బీపీలాగా, మా రోదలు మీకు రోగాల్లాగే కనిపిస్తాయి. ఎందుకంటే మీ అమ్మ వచ్చింది కదా, ప్రతి పనికి పెళ్ళం అక్కర్లేదు ఇంకా. మాట్లాడితే మా అమ్మకు బడి ఎడుతావేంటే మరసమ్మ పోతుందానా? అణుకుగా ఉంటే అత్తకన్నా మెత్తగా ఎవరు ఉండరు. అణచాలని చెప్తే కోడలు కంటే గట్టిగా ఎవరు ఉండరు. నోరు మూసుకుని గదిలోంచి బయటికి వెళ్ళవే. ఆహా, ఇప్పుడు గదిలోండి బయటికి పొమ్మంటావు, రేపు ఇంట్లోంచి బయటికి పొమ్మంటావు. ఎందుకంటే మీ అమ్మ వచ్చింది కదా, ప్రతి పనికి పెళ్ళం అక్కర్లేదు ఇంకా. కొత్త కొత్త హుక్ లైన్లన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావే తిక్క మొహందానా? ఇంట్లోకి కొత్త కొత్త హక్కులు వస్తున్నాయి కదా, అందుకే కొత్త కొత్త హుక్కులు కూడా వస్తాయి. దీనమ్మ జీవితం పని చేసుకోనివ్వు నువ్వు. కొడుకు ఇంటికి తల్లి రావడం కొత్త ఏంటే కోతుమోహం. అయినా మా అమ్మ ఎవరి మీద ఆధారపడదు, నీ మీద అసలు ఆధారపడదు. ఒకళ్ళకి పెట్టే రకమే కానీ పట్టుకొచ్చే రకం కాదు. ఆశపడ్డం కకృతి పడ్డం లాంటి చీప్ వర్డ్స్ ఆండలమ్మ డిక్షనరీలోనే లేవు. నీకు విషయం తెలుసా? మా ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా ఆండలమ్మ రాకుండా ఆకు కూడా వేరు. అది మా అమ్మ లేవులు. అరే సీను, అదిగో వచ్చింది. ఈ మైసూర్ పాకు తినరా. రాను రాను ఈ ఆడవాళ్ల పద్ధతులు మారిపోతున్నాయి. ఫంక్షన్ లో ఆకుల మీద వేసిన సీట్లు తింటలేదు. ఒకళ్ళకి పెట్టే రకమే కానీ పట్టుకొచ్చే రకం కాదు. తినకపోతే పర్లేదు, చెప్తున్నారు ఏంట్రా? చెప్పనివ్వండి అత్తయ్య గారు, ఇక్కడ మీకు చుట్టాలు ఎవరున్నారండి ఫంక్షన్ కి వెళ్ళటానికి? చుట్టాలా పట్టాలా? వీధిలో మన విరోధులు ఎవరే? ఆ వీరమణి. వాళ్ళింట్లో ఓనిల్ ఫంక్షన్ అంట, పిల్లవ పైన పని కట్టుకుని మరి వెళ్ళిపోయింది అత్తయ్య. ఆశపడ్డం కకృతి పడ్డం లాంటి చీప్ వర్డ్స్ ఆండలమ్మ డిక్షనరీలోనే లేవు. పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటారు కదా బా. ఎవరు చెప్పింది? సినిమాల్లో హీరో బోల్డ్ అంత డబ్బు సంపాదించి పెద్ద పెద్ద ఇళ్లను కొట్టి హీరోయిన్ని కాపాడి పెళ్లి చేసుకోగానే శుభం కార్డు వేస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకు? పెళ్ళి అవగానే ఆడి సినిమా కూడా అయిపోద్ది కాబట్టి. కానీ నువ్వు ఇంకా హీరోలా ఫీల్ అవుతున్నావు బా. అలా ఎందుకు అనిపించింది? అమ్మని ఆలిని ఒక చోటు ఉంచి ఆదర్శ మొగుడు అవుదాం అనుకుంటున్నావు చూడు, నీ సరదాకి సలాం బా. బోల్డ్ అంత పని అయిపోయింది. నీ సరదాకి దొరదట్టేసింది బా. యా, మా అమ్మ ఫోన్ చేస్తోంది. చూస్తా ఎత్తు. హలో, అల్లుడు ఇంట్లో ఉన్నాడా? లేడని చెప్పండి. లేడు. లేడా? సరేలే, మేమే వచ్చేస్తున్నాంలే. ఎక్కడికి? ఎక్కడికేంటి, అక్క ఫోన్ చేసి రమ్మంది. ఆల్రెడీ సిటీలో దిగాం. సరేలే, ఉంటాను. నీ బతుకు ఫ్రీ బస్ ఎక్కిన లేడీస్ మధ్యన కండక్టర్లు అయిపోద్ది బా. ఆడికి దిగి పారిపోయి ఛాన్స్ అన్నా ఉంది. నాకు మాత్రం కుక్కల వేనలో పడ్డ లెగ్ పీస్లో పీస్ అయిపోవడం తప్ప వేరే చాయిస్ లేదు. ఏంటి సెటప్? చిప్పు బానే ఉందా?
చిప్ బాగుంది కాబట్టి చిప్స్ పెట్టా. కుంపతీసి చిప్స్ ప్యాకెట్లో ఏ చీమల మందు కానీ కలిపేసి అత్తయ్యకి పెట్టేస్తావేంటి? నేను కోడల్ని, క్రిమినల్ని కాదు. ఆళ్ళే జైల్లో ఉంటున్నారు. ఏడ్చావులే. జనరల్ గా నువ్వు చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఏం చేస్తావు? సినిమా చూస్తా. ఎక్కడా? తెర మీద. లైవ్ లో ఫైట్ సీన్ ప్లాన్ చేసా, బ్రేక్స్ లేకుండా ఎంజాయ్ చెయ్యి. ఏం చేసావే? అంగే పారు. వంగి పారక్కర్లేదు, మామూలుగానే పారొచ్చు. అమ్మా, ఈడొచ్చిన కూతురంటే గుండెల మీద కుంపటంటారు. గ్యాస్ పొయ్యిలు వచ్చిన తర్వాత కూడా మీరు అలానే ఫీల్ అయ్యారా? ఏమైంది ఏడుస్తున్నావు? ఏడవమనే కదమ్మా నాతో 7 అడుగులు వేయించారు. ఎవరేమన్నా పడమనే కదమ్మా నన్ను పెళ్లి పీటలెక్కించారు. అయ్యో, జీవితాంతం తలదించుకొని బతకమనే కదమ్మా నా తలొంచి తాళి కట్టించారు. అయ్యో, అలా ఏం లేదే. అసలు ఏమైంది? మా అత్తయ్య వచ్చింది, నా ఇంట్లో నన్ను ఒంటరిదాన్ని చేసింది. చెల్లుంది కదే. చెల్లి, అది ఎప్పుడు ఎవరి సైడ్ ఉంటుందో దానికే తెలీదు. ఐఫోన్ ఇస్తే ఆస్తి మొత్తం ఇచ్చేత్తది. నువ్వొత్తే నాకు బలంగా ఉంటది. వస్తావా అమ్మా? వస్తానా ఉండు, వచ్చేవాడు పని చెప్తా. రామ్మా, ఇద్దరం కలిసి రివెంజ్ తీర్చుకుందాం. అయ్యా, మేకప్ పోయినట్టుంది. కంసుడితో ఫైట్ చేయటానికి కృష్ణుడు వచ్చాడు, రావణాసుడితో ఫైట్ చేయటానికి రాముడు వచ్చాడు, బల్లాల దేవుడితో ఫైట్ చేయటానికి బాహుబలి వచ్చాడు, అత్తతో ఫైట్ చేయటానికి అమ్మ వస్తుంది. అత్త డైనోసర్. అమ్మకి కుమారి, అదిగో వచ్చింది కింగ్ కాంగ్. ఏమే, నీకేం పని లేదంటే అత్తమాన రమ్మని ఫోన్ చేస్తావు. దారి ఖర్చులు దోల తీరిపోతుంది ఇక్కడ. ఇక్కడ కూతురు జీవితం దారి తప్పుతుంటే దారి ఖర్చులు అంటాడేంటమ్మా? ఏమండి వంకాయమ్మ గారు ఎప్పుడొచ్చారు? అమ్మా వచ్చింది, విజృంభించు. తీసుకో. నన్ను దీవించండి వదినా. కింగ్ కాంగ్ ఏంటి ఒంగుంది అన్నం పెడుతోంది? అయ్యయ్యో, లేవండి వదినా, మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి? వయసులో మీరే కదా వదినా, నాకంటే పెద్దవాళ్ళు. నువ్వు మరణ మృదంగంకి ప్లాన్ చేస్తే మనసు మమత జరుగుతోంది అక్కడ. మాయ గారు తప్పకోండి. చిప్స్ మెత్తబడుతున్నట్టున్నాయి మాయ గారు. గాలిపోయిందేమో. పోయిందా ఏంటి సూత్రం? ప్లేట్ రాలేదా? వచ్చినట్టుంది. వచ్చేసింది కదా. ఏం చేసావు? ఏంటి మాయ గారు సిటీలోకి దిగారంట కదా? నువ్వు ఇంట్లో లేవంట కదా. మీరు వచ్చేటప్పటికి వచ్చేస్తావులేండి. అత్తయ్య గారు కూడా వచ్చారంట కదా? వచ్చింది. మంచి పని చేశారు. మా అమ్మ అత్తయ్య గారి కోసం తన మెడలో హారం ఇద్దామని ఎప్పటి నుంచో అంటుంది. చాన్నాళ్ళకి వస్తున్నారు కదా, ఇప్పుడు ఇచ్చేద్దాములండి. అవును, సడన్ గా ఎందుకు వస్తున్నారు? అది మీరుండండి. తల్లి కూతురు దగ్గరకు ఎందుకు వస్తుంది అల్లుడు? పెళ్ళైన కూతురు దగ్గరికి తల్లి ఎందుకు వస్తుందండి? ఒకటి బాగు చేయడానికి, రెండు చెడగొట్టడానికి. ఫస్ట్దే. అయితే పర్లేదు, మా అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. అలాగే అల్లుడు. ఆండాలమ్మ మెళ్ళో హారం ఎంత బాగుంటుందో. త్వరగా ఆటో పిలవండి. అలాగే. ఆటో. రేఖ మారిపోయిందని షాక్ అయినట్టుంది. దొంగోడిచ్చిన హారం చూసిన మీ అమ్మ మొహంలో నేను చంద్రముఖం చూశాను.
ఆ, ఇది ఇంకోసారి. పూర్తిగా చంద్రముఖిగా మారిన మీ అమ్మ వంకాయమ్మను చూడు. ఈ హారానికి మెరుగు పట్టిస్తూ ఉండండి. ఈవిడ గంగగా మారడానికి చాలా టైం పడుతుంది. ఎలా వస్తాయి అల్లుడు ఇలాంటి ఐడియాలు నీకు? అలా వచ్చేస్తే అంతే. ఆ?